మన చుట్టూ ఉన్న వ్యవస్థలో మనకు సంప్రదాయ వ్యవసాయం, మన పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయం, విత్తనాన్ని జాగ్రత్త చేసేటువంటి విధానం ఇప్పుడు ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళు చూడలేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో 45-50 సంవత్సరాల పైబడినటువంటి వాళ్ళకి చిన్నతనంలో జరిగినటువంటి వ్యవసాయం గుర్తుండే ఉంటుంది. విత్తనాల సంరక్షణ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేటువంటి వాళ్ళో తెలిసి ఉంటుంది. ఇప్పుడుండేటువంటి కాంక్రీట్ ఇళ్ళు కాకుండా పూరిళ్ళు చిన్నతనంలో ఉంటే వాటిని మీకు అవి గుర్తు తెచ్చుకోవచ్చు. ఆ పూరింటికి ఎన్నుగాటికి వేలాడదీసి ఉంటారు. జొన్న కంకెలు కానీ, సజ్జ కంకెలు కానీ, రాగులు కంకెలతో పాటు విత్తనాలకు అలాగే ఉంచడం. మనం ధాన్యం కోసం అయితే ధాన్యం వేరు చేసేటువంటి వాళ్ళు రాగుల్ని కూడా, విత్తనాల కోసం అయితే కంకెలతో పాటు దానికి గాలాడాలి, లేకపోతే అందులో ఉన్నటువంటి జీవగుణం పోతుంది. వాటిని అలాగా ఉంచేటువంటి వాళ్ళు. లేదంటే మట్టి గాదెల్లో పైనున్నటువంటి మూతను ఉంచి దానికి పైన మనకున్నటువంటి ఆవుల యొక్క గోమయం, గోపంచితం, పుట్టమన్ను వీటన్నిటినీ కలిపి మిశ్రమంగా కలిపి దాని మీద ప్యాకింగ్ వేసేటువంటి వాళ్ళు. ప్యాక్ చేస్తే అందులో పడినటువంటి రంధ్రాలు, సన్నటి రంధ్రాలు ఆ విత్తనాలకి గాలాడేటువంటివి. ఆ కారణంగాను దాదాపుగా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు అవి ఆ విత్తనం మొలకెత్తేటువంటి గుణాన్ని కలిగి ఉండేటువంటివి. మన ప్రాంతంలో ఏవైతే మన పూర్వీకుల నుంచి మనం పండిస్తున్నామో అదే మనకు ప్రధానమైనటువంటి ఆహారం. ఇప్పుడు మనకు ఏంటంటే సిటీల్లోకే వెళ్ళాల్సిన అవసరం లేదు. జంక్ ఫుడ్ అనేటువంటిది సిటీల్లో కంటే కూడా గ్రామాల్లో ఎక్కువైపోయినాయి. లాస్ట్ ఇయర్ మే నెలలో బెంగళూరు సిటీ మొత్తం పానీపూరి బండ్లు కనపడితే తరిమి కొట్టారు. ఎక్కడైనా సిటీలో ఉన్నటువంటి వాళ్ళు గమనించుంటారు. పానీపూరి బండ్లు వాళ్ళు అందులో వేసేటువంటి ఆహార పదార్థాలు ఎప్పటివో ఉంటే అవి తింటే పిల్లలకి వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి అని పానీపూరి బండ్లు ఇప్పుడు మనకు ఈ ప్రాంతంలో ఉండకూడదని చెప్పి అక్కడున్నటువంటి నగర కమిషనర్ వాళ్ళు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నివాసం ఏర్పరచుకున్నటువంటి వాళ్ళకి కానీ అవేర్నెస్ పెరిగింది. వాళ్ళని పంపించేశారు. ఇప్పుడు మళ్ళీ వాటి స్థానంలో వచ్చాయి. అవి కొంతకాలం మాత్రమే ఉంటుందన్నమాట. ఏదైతే అనారోగ్యాన్ని కలిగించేటువంటి ఆహారం ఉందో వాటిని తీసుకోకపోవడమే మనకు ఉత్తమం కదా. పదే అనారోగ్యం కలగడం, అనారోగ్యానికి మనం హాస్పిటల్కి వెళ్ళడం, డబ్బుల రూపేణా మనకు నష్టం. చిన్న వాటికి కూడా మనకు ఇమ్యూనిటీ లేకుండా జబ్బును బారి పడుతోందనంటే మన శరీరం ఎంతటి గొప్ప ఆహారం తీసుకున్నా, మంచి ఆహారం తీసుకున్నా ప్రయోజనం లేకుండా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు దొరుకుతున్నటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అది దురదృష్టమా లేకపోతే మనకు తెలియకుండా మన ప్లేట్లోకి వస్తుందా తెలియదు కానీ అన్నీ సంకరపరిచినటువంటి విత్తనోత్పత్తులు, దానికంటే ప్రమాదకరమైనటువంటివి జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనోత్పత్తులు. జన్యు మార్పిడి చేసినటువంటి విత్తనాల వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటి అని అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్, మన చుట్టూ జరిగినటువంటివి నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. వచ్చిన వాళ్ళందరం రైతులమే. రైతే మొట్టమొదటి వినియోగదారుడు. మన పొలంలో ఉన్నటువంటి పంటని మనమే మొట్టమొదటి తింటున్నాం. అలా తినడం వల్ల వచ్చినటువంటి నష్టాలు ఏంటి, మనకు కలిగినటువంటి శారీరకమైనటువంటి వికారాలు ఏంటి అనేది 1-2 ఎగ్జాంపుల్కి చెప్పినప్పుడు మీరు కొంత అర్థం చేసుకోండి. కేరళ ఆ బార్డర్లో ఉన్నటువంటి తమిళనాడు ప్రాంతంలో అరటి ఎక్కువగా పండిస్తారు. అరటిలో ఒక రకం వాళ్ళ టిష్యూ కల్చర్లో తీసుకొచ్చినటువంటిది హార్టికల్చర్ యూనివర్సిటీలో కావచ్చు, లేకపోతే ప్రైవేట్ కంపెనీల వాళ్ళు ఇచ్చింది కానీ అరటి పిలకలు ఇచ్చారు. మనకు సహజంగా అరటికి ఇప్పుడు దొరుకుతున్నటువంటి బయట దొరికేటువంటి అరటి G9 అనొచ్చు, లేకపోతే దానికంటే వేరే పేర్లతో వచ్చినటువంటివి అన్నీ కావచ్చు. మీరు గమనిస్తే అవి సహజంగా మాగేటువంటివి కాదు, మగ్గేటువంటివి కాదు. మందులేస్తేనే మగ్గుతాయి, మందులేస్తేనే రంగు వస్తుంది, పండినటువంటి విధంగా మారుతుంది. సహజంగా అరటి పండు పక్వానికి వచ్చిన తర్వాత మాగాలి కదా, చెట్లోనే మాగాలి. ఇప్పుడు దొరుకుతున్నటువంటి జెనెటికలీ మాడిఫైడ్ ఏవి కూడా చెట్లో మాగే గుణం ఉండదు. తీసుకొచ్చి ఓ చోట వాటికి సంబంధించిన కెమికల్ కూడా వాళ్ళే ఇస్తారు. ఆ కెమికల్ వేస్తేనే అది మాగుతాయి, మార్కెట్లోకి వెళ్తుంది. అక్కడ ఏం జరిగిందంటే ఒక జన్యు మార్పిడి చేసినటువంటి ఒకనొక అరటి వంగడం ఇచ్చారు. అరటి అంతకు ముందు వరకు ఏం జరిగేదంటే 1 కటింగ్ లేదా 2 కటింగ్లకి పంట మొత్తం వేస్ట్ అయిపోయేది, అంటే పాడైపోయేటువంటిది. ఆ వేరు తొలిచేటువంటి పురుగులు పంట మొత్తాన్ని పాడు చేసేటువంటివి, వాటికి వచ్చేటువంటి డిసీజ్ అలాంటిది. మేము టిష్యూ కల్చర్ ద్వారా డెవలప్ చేసినటువంటి ఈ వంగడం 4 ఏళ్ళు 5 ఏళ్ళ వరకు మీకు పంట నష్టం కలిగించదు.
సమర్థవంతంగా ఎదుర్కొంటోంది, ఈ పెస్ట్ని ఈ తెగుళ్ళని బాగా ఎదుర్కొంటోందని చెప్పి ఇచ్చారు. కొన్ని వందల ఎకరాలు వేశారు ఆ రకాలు. ఫస్ట్ క్రాప్ చాలా బాగా వచ్చింది, రెండో క్రాప్ కూడా చాలా బాగా వచ్చింది. చూశారు వాళ్ళు, ఇంకా క్రాప్కి దిగుబడి పెరుగుతోంది, వాళ్ళకి ఆదాయం పెరిగింది. కానీ ఇదే క్రమంలోనే ఏం జరిగిందంటే రెండో క్రాప్ నుంచి మూడో క్రాప్కి వెళ్ళేటువంటి క్రమంలో ఆ అరటి పండించినటువంటి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వయసు అయినటువంటి వాళ్ళకి అరటి పండు తింటున్నటువంటి కుటుంబ సభ్యులకు అందరికీ ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హాస్పిటల్స్లో వాళ్ళు చేరడం, వాళ్ళు ఒక 2-3 రోజులు సెలైన్ లాంటివి ఎక్కించుకొని రెస్ట్ తీసుకుంటే తప్ప మళ్ళీ మామూలు స్థితికి వచ్చేటువంటి పరిస్థితి కాదు. ఇలా ఉంటే ఒక విలేకరి, అలాగే ఒక పత్రికా విలేకరి, ఒక డాక్టర్, వీళ్ళిద్దరూ మాట్లాడుకునేటువంటి క్రమంలో వాళ్ళు ఎక్కడి నుంచి ఆ టిష్యూ కల్చర్లో ఉన్నటువంటి మొక్కలు తీసుకొచ్చారు, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పండిస్తున్నారు, కామన్గా వచ్చినటువంటి ఈ ఇబ్బందులంతా కూడా అరటి పండించేటువంటి రైతు కుటుంబాల నుంచే వస్తున్నారు. పిల్లలకి విరేచనలు కావడం, వాంతులు కావడం, పెద్దవాళ్ళకి అదే సమస్యలతో ఉండటం జరుగుతోంది. కాబట్టి వాళ్ళిద్దరూ కొంత పరిశోధన చేశారు. పరిశోధన చేస్తే అందరూ కూడా రైతులే, ఆ రైతులకే ఆ అనారోగ్యం కలుగుతోంది. అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టు పరిశోధన చేస్తే అది జన్యు మార్పిడి చేసినటువంటి అరటి రకం. ఏ విధమైనటువంటి జన్యువుల్ని ఆ అరటిలోకి అంటే బొద్దింకలు ఉన్నాయి కదా, బొద్దింకల్లో ఉన్నటువంటి జీన్స్ అరటిలోకి పంపించారు. అలాగే కొన్ని రకాల విషకీటకాలు, ఏవైతే అరటి దుంపని డ్యామేజ్ చేసేటువంటి ఆ కీటకాలు ఉన్నాయో అవి దగ్గరకు రాకుండా ఉండటం కోసం ఏవైతే ఉంటాయో కీటకాలు, వాటి యొక్క జీన్స్ని అరటి వేసి పెట్టారు. అలాంటి ఒక అరటిని తీసుకొచ్చి పంట వచ్చింది, మార్కెట్లోకి వేశారు, తిన్నారు. సంవత్సరం తిన్నారు, 2 ఏళ్ళు తిన్నారు, మూడో సంవత్సరానికి వాళ్ళకి అనారోగ్యం బారిన పడింది. ఇక్కడ మీరు చూడండి, జన్యు మార్పిడి చేసినటువంటి ఒక అరటి వంగడం. అది అరటి వంగడం అన్నప్పుడు అది దుంపలో మాత్రమే ఉంటుందా దాని గుణం? ఆకులో వెళ్తుంది, అరటి కాడలోకి వెళ్తుంది, తూట్లోకి వెళ్తుంది, అలాగే చివరిగా మనం తినేటువంటి అరటి పండులో కూడా వెళ్ళి ఆ జీన్స్ అరటి పండు యొక్క గుణాన్నే మార్చి దాని టేస్ట్ ఉందా ఎలా ఉందో తెలుసు తర్వాత సంగతి, కానీ తింటుంటే వాంతులు కావడం, విరేచనలు కావడం జరిగింది. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి రైతులు జరిగిన నష్టాన్ని తెలుసుకునేటప్పటికీ జరగాల్సినటువంటి నష్టం అంతా జరిగింది. పంట దిగుబడులు విపరీతంగా పెరిగాయి, కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకే అనారోగ్యం కలుగుతోంది. వాళ్ళు దేశమంతా సప్లై చేశారు కదా, తిన్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యం ఏమై ఉండాలి? మీరు ఆలోచించండి. ఈ జన్యు మార్పిడి చేసినటువంటివి ఎంత ఆరోగ్యానికి నష్టం కలిగిస్తాయి అనేటువంటిది. ఇది రైతుకు తెలిసే జరిగిందా అంటే రైతుకు అసలు ఆ టెక్నాలజీనే తెలియదు. ఏ జన్యువులు అందులో మార్చారు వాళ్ళు చెప్తారా కంపెనీల వాళ్ళు? పోనీ రైతు తెలుసుకుంటాడా, ఆలోచిస్తాడా? అయ్యా మా ప్రాంతంలో అరటి బాగా పండుతుంది, అయితే చాలా రకాల డిసీజ్ వస్తున్నాయి, ఆ డిసీజ్ని తట్టుకునేటువంటి ఒక అరటి రకాన్ని ఇవ్వండి, ఇది మాత్రమే చెప్తారు. దీనికి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతారు. ఈ టెక్నాలజీని ఖర్చు పెట్టడానికి, ఆ టెక్నాలజీని తీసుకొచ్చి ఆ వంగడాన్ని తయారు చేయడానికి అంత ఖర్చు అవసరం ఉండదు. వాస్తవానికి ఏ మొక్కైనా సరే సెల్ఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి, అక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్ని బట్టి సెల్ఫ్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. కొన్ని కాలాల్లో పంట నష్టం జరుగుతుంది. అరటి కూడా నేనే చూశాను, తమిళనాడులో 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అరటి కంటిన్యూ చేసేటువంటి రైతులు కూడా ఉన్నారు. కొన్ని ప్రాంతాలకి, కొన్ని భూమి స్వభావాలకి 2-3 పంటలకే పూర్తిగా పాడైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయాల్లో ఆ ప్రాంతంలో అరటి పండించకుండా వేరే రకమైనటువంటి పంటకు వెళ్ళొచ్చుగాక. కానీ అలవాటైనటువంటి విధానంలో అరటికి మాత్రమే మనం అలవాటయ్యాం కాబట్టి అరటి మాత్రమే మనం వేయాలనేటువంటి మైండ్ సెట్తో అక్కడ పనిచేయడం, జరిగినటువంటి నష్టం మొత్తం జరిగింది. అక్కడ ఈ టెక్నాలజీని ఉపయోగించి ఎవరైతే ఆ రకాన్ని తయారు చేశారో వాళ్ళు అంతకు ముందే కానీ పరిశోధన చేసుండి ఇలాంటి రకాలు మన ఆరోగ్యం మీద ఏదైనా ప్రభావం చూపిస్తుందా, దుష్ప్రభావం చూపిస్తుందా అని కానీ ప్రయోగం చేసి ఉంటే నష్టం జరిగేది కాదుగాక. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఆ ప్రయోగం మొత్తం కూడా రైతుల మీద చూపిస్తున్నారు, రైతుల మీద చేస్తున్నారు. కొత్త వంగడం తయారు చేయడం, రైతులకు ఇవ్వడం, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత పంట దిగుబడులు ఎక్కువ వచ్చాయి, ఎంత పంట మార్కెట్లోకి వెళ్ళింది, దీన్ని మనం ఇంకే విధంగా ఎక్కువగా విస్తరణలోకి వెళ్ళాలనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన దగ్గరకు వచ్చిన తర్వాత ఆ విత్తనం ఎంత గొప్పది, ఏ కాలం నాటిది, ఏ విధంగా ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయనేటువంటి తెలుసుకుంటే చాలుగాక
మనకు అవి మేలు చేస్తూ ఉంటుంది. అలాగే మరొక సంఘటన హర్యానాలో జరిగింది ఏంటంటే, ఒకానొక పొటాటో వంగడం, దాని మీద ఏం జరిగిందంటే, ఒక లేస్ కంపెనీల వాళ్ళు, ఈ చిప్స్ తయారు చేసేటువంటి లేస్ కంపెనీల వాళ్ళు కొన్ని వేల ఎకరాల విస్తీర్ణంలో రైతులతో ఒక ఒప్పందం చేసుకున్నారు. మీరు పొటాటో పండించాలి, మా కంపెనీకి విక్రయించాలి, మేము ఇంత ధర ఇస్తామని చెప్పి విత్తనాలు వాళ్ళు ఇచ్చారు, ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చారు, అలాగే మందులు అన్నీ కూడా వాళ్ళు ఇచ్చారు ప్యాకేజ్ లాగా విత్తనంతో పాటు. పండించిన తర్వాత నాణ్యమైనటువంటి పొటాటోస్, ఈ ఆలుగడ్డలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కొన్నారు. ఈ చిప్స్ తయారు చేయడానికి అన్నీ కూడా పరిమాణం బాగా పెద్ద సైజులో ఉండాలి. అలాగే వాళ్ళకి చిన్న సైజులో ఉన్నటువంటివన్నీ తీసుకోరు కాక, చిన్న సైజులో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేశారంటే లోకల్ మార్కెట్కి వేశారు. వాళ్ళు కొంత కన్జంప్షన్ చేశారు, దగ్గరలో ఉన్నటువంటి వినియోగదారులకు అందించారు. ఒక 2 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే, పక్కనే పంజాబ్లో ఉన్నటువంటి ఒక కంపెనీ వాళ్ళతో మళ్ళీ టైఅప్ అయింది. మీరు ఏవైతే కంపెనీల వాళ్ళకి ఇచ్చి మిగిలినటువంటి ఆలుగడ్డలు ఉన్నాయో అవి మాకు విక్రయించండి, మేము ఈ ధరకి ఇస్తామని చెప్పి. ఇక్కడ 2 కంపెనీలకి పోటీ ఏం జరిగిందంటే, ఆ రైతు మీద పెనాల్టీ వేసేటంత దశకి వెళ్ళిపోయింది. ఎవరైతే ఒప్పందం చేసుకున్నారో మొట్టమొదటి ఆలుగడ్డలు అమ్మడానికి వేసినటువంటి కంపెనీ, అక్కడ ఉన్నటువంటి రైతులందరి మీద 2 కోట్ల రూపాయల నష్టపరిహారం వేశారు, ఫైన్ వేశారు. ఎందుకనంటే, మా వంగడం మీరు మరొకరికి అమ్మడానికి కుదరదు, అమ్మడానికి వీలు లేదు అని. మరి మిగిలినటువంటివి ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఒప్పందాల్లో ఉండవు. కొన్ని రకాల విత్తనాలకు సంబంధించినటువంటి ఒప్పందాల్లో ఇలాంటి చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం మరొకరు తయారు చేసినటువంటి విత్తనాల జోలికి పోకుండా మన విత్తనాలని మనమే కానీ పండించుకోగలిగితే, మన విత్తనాలని మనమే జాగ్రత్త చేసుకోగలిగితే, ఆ విత్తనాల మీద అయ్యేటువంటి ఖర్చును మీరు కానీ తగ్గించగలిగితే పూర్తిగా పెట్టుబడులు చాలా వరకు మనకు తగ్గుతాయి. మిగిలినటువంటి పంట ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, పంట ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అమ్మే క్రమంలోనే అర్థమైపోతుంది. మనం వేసినటువంటి ఎరువులకి ఖర్చు లేదు, అలాగే పురుగుల మందులు మనం సహజంగానే మనం తయారు చేసుకుంటున్నాం. వచ్చినటువంటి ఉత్పత్తులు మనమే ధర నిర్ణయించినప్పుడు నష్టాలు అనేటువంటివి ఉండవు. ఈ ప్రకృతి వ్యవసాయంలో, సుభాష్ పాలేకర్ కృషిలో మొట్టమొదట మనం విత్తనమే, దేశీయ విత్తనం, మన విత్తనం మనమే ఉపయోగించుకోవాలనేటువంటిది కండిషన్తో మనం రైతులందరినీ మీరు గమనించవచ్చు గాక. కాబట్టి అది ప్రచారంలో కూడా ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు నష్టాలైతే పోవడం లేదు, ఎక్కువ లాభాలు లక్షల్లో ఆదాయం వస్తుందని చెప్పి అనడం కాదు, కానీ నష్టపోవడం, సాధారణమైనటువంటి రైతు ఏ విధంగా నష్టపోతున్నాడో, ఎలా అప్పుల పాలవుతున్నాడో ఆ విధంగా అయితే లేదనేటువంటిది మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి. అలా లేకుండా బాగా వ్యవసాయం నడవడానికి ముందు కారణం ఏంటనంటే, మనం ఒకసారి మాత్రమే కొంటున్నాం, మొట్టమొదటిసారిగా ఆ విత్తనం మళ్ళీ విత్తనం తయారు చేస్తుంది, ఆ విత్తనాన్ని మన దగ్గరే పెట్టుకుంటాం. మనకు లేనటువంటి విత్తనాలు వస్తు మార్పిడితో మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం. నా దగ్గర ఉన్నటువంటి విత్తనాలు మీకు, మీ దగ్గర ఉన్నటువంటి విత్తనాలు నాకు తీసుకుంటాం. ఒకసారి మాత్రమే కొనడం ఉంటుంది. ఆ విత్తనాల్లో ఎవరెవరి దగ్గర ఏ ఏ విత్తనాలు దొరుకుతాయనేటువంటిది కూడా ఈ కార్యక్రమం అయిపోయే లోపు నేను మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తీసుకుందాం. మనం ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో జరుపుకునేటప్పుడు ఆ విత్తనాలను, మీరు పండించినటువంటి విత్తనాలను మళ్ళీ ఇక్కడికి తీసుకురాగలిగితే ఇక్కడే ఆ కార్యక్రమాన్ని కూడా మనం చేయొచ్చు. ఎవరికి కావాల్సినటువంటి విత్తనాలను ఎక్స్చేంజ్ చేసుకునేటువంటి కార్యక్రమం. నేను మీకు ఆ విత్తనాల వల్ల మనం ఆర్థికంగా ఎంత నష్టపోతున్నాం అనేటువంటిది చెప్పడమే నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు వాసన సంస్థ కావచ్చు, సెర్ప్ అనేటువంటి సంస్థ కావచ్చు, ఉదాహరణకు చెప్తాను. ఒక 1000 ఎకరాల్లో ఒక వరి కానీ లేకపోతే చిరుధాన్యాల్లో జొన్నలు కానీ పండించాలని అనుకున్నారనుకోండి, 1000 ఎకరాలకి విత్తనానికి అయ్యేటువంటి పెట్టుబడి మీరు క్యాల్కులేట్ చేయొచ్చు. ఒక ఎకరానికి జొన్నలు అనుకోండి 8 నుంచి 10 కేజీలు అవసరం ఉంటుంది. 10 కేజీలు యావరేజ్ అనుకుంటే 1 కేజీ విత్తనం 100 రూపాయలు మనం యావరేజ్ తీసుకున్నా కానీ 1 ఎకరానికి 1000 రూపాయలు అవుతుంది. 1000 ఎకరాలకి ఎంత అవుతుంది క్యాల్కులేట్ చేయండి. ఎంత ఖర్చు అవుతుంది అనేది నేను మీకు ఉదాహరణ చెప్తాను. 1000 ఎకరాలకి ఎంత అవుతుంది? 1000 ఇంటూ 1000 10 లక్షల రూపాయలు. విత్తనానికి మాత్రమే మనం 10 లక్షల రూపాయలు సంస్థ ఖర్చు పెడుతున్నటువంటిది. ఇలా మనం 10 సంవత్సరాలకి మనం ఖర్చు పెట్టాలనుకున్నది అనుకోండి, 10 లక్షలు ఇంటూ 10 ఎంత అవుతుంది? 1 కోటి. 1 కోటి రూపాయలు. 10 సంవత్సరాలకి 1000 ఎకరాలకి 1 కోటి రూపాయలు మనం సంస్థ ద్వారా ఖర్చు అవుతోంది. ఇది కంపెనీ సీడ్ కానీ మనం తీసుకురాగలిగితే. వాళ్ళ కంపెనీ సీడ్ మాత్రమే ఇవ్వరు, సీడ్తో పాటు ప్యాకేజీగా ఏమి ఇస్తారు? ఎరువులు ఇస్తారు, అలాగే పురుగుల మందులు ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు. ఇది మళ్ళీ క్యాల్కులేషన్ మనం చేసుకోగలిగితే ఇది 3 రెట్లు ఎక్కువ.
అంటే మనం ఇప్పుడు 1 కోటి రూపాయలు అనుకున్నాం, అది 3 కోట్ల రూపాయలుగా వ్యయం అవుతుంది మొత్తం పంట అంతా అయిపోయేలోపు. ఇదే మన విత్తనం, రైతు విత్తనం, దేశీయ విత్తనం కానీ వాడగలిగితే మీ క్యాల్కులేషనే చూడండి, ఇదే 10 కేజీలే సరిపోతుంది. 1000 ఎకరాలకి 10 లక్షల రూపాయలే సరిపోతుంది. కానీ 10 సంవత్సరాలకి మనం ఎంత పెట్టుబడి పెడతాం ఒకసారి ఆలోచించండి. 10 సంవత్సరాలకి ఎంత పెట్టుబడి అవుతుంది? 10 లక్షలే అవుతుందా? అది కూడా 1 కోటి రూపాయలు అవుతుందా? ఈ విత్తనాన్ని మళ్ళీ మళ్ళీ వేస్తున్నాం, మళ్ళీ ఖర్చు ఉండదు. మొదటి సంవత్సరం ఈ సంస్థ వాళ్ళు 1 కోటి రూపాయలు 1000 ఎకరాలకు ఖర్చు పెడుతున్నారంటే మళ్ళీ ఆ విత్తనాన్ని మళ్ళీ మనం జాగ్రత్త చేస్తున్నాం కదా. మళ్ళీ ప్రతి సంవత్సరం 10 లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా. అలాగే దేశీయ విత్తనానికి ఇన్పుట్స్ అనేటువంటివి మనకు లోకల్గా దొరికేటువంటి, మనం ఒక ఆవుని పెట్టుకోగలిగితే 30 ఎకరాలు సాగు చేయొచ్చు పాలేకర్ గారి విధానంలో. ఇన్పుట్స్ మనకు ఎరువులుగా ఉపయోగించేటువంటివి జీవామృతం, ఘనజీవామృతం సరిపోతుంది. ఒకవేళ పురుగు తాకిడి ఎక్కువగా ఉంది, లేదా డిసీజ్ వచ్చింది, తెగుళ్ళు వచ్చాయి, వాటికి కషాయాలు, రకరకాల కషాయాలు ఉన్నాయి, వాటిని కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్తోనే తయారు చేసుకోవచ్చు. మనం ఉమ్మడి వ్యవసాయం చేయగలిగితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి 10 మంది కలిసి ఏ పొలాల్లో ఏ పంటలు ఉన్నాయో వాటికి కావాల్సినటువంటి కషాయాలు ముందే మనం ప్రిపేర్ చేసుకోగలిగితే వాటికి అయ్యేటువంటి ఖర్చు తక్కువ. మీరు చూడండి, 10 సంవత్సరాలు కంటిన్యూగా మనం వ్యవసాయం చేయడానికి ఒక 1000 ఎకరాల విస్తీర్ణంలో 1 కోటి రూపాయలు మనం ఖర్చు పెడుతూ ఉంటే విత్తనానికి మాత్రమే, అది 10 లక్షలకు మనం తగ్గించాం. ఇన్పుట్స్ రూపేనా, అలాగే మందుల రూపేనా మళ్ళీ దానికి 3 రెట్లు, అంటే 3 కోట్ల రూపాయలని పూర్తిగా సేవ్ చేశాం. దీంతో పాటు కంపెనీల విత్తనాలకు సంబంధించినటువంటివి మనం మార్కెట్లోనే అమ్మాలా, నేరుగా వినియోగదారులు కొనే స్థితిలో లేరు ఇప్పుడు. ఎందుకంటే మనం వేసేటువంటి మందులు కావచ్చు, రసాయనాలు కావచ్చు, వాటి ఎఫెక్ట్ నేరుగా ఎవరు కొని తినడం లేదు. లాస్ట్ ఇయర్ మీరు మామిడి గమనించవచ్చు, మాకు 3 ఎకరాల మామిడి తోట ఉంది, ఫ్రీగా ఇస్తామన్నా కొన్ని తినలేదు, ఫ్రీగా ఇస్తామన్నా కానీ తినలేదు. పరిస్థితి ఎందుకనంటే అందరూ కెమికలే వేస్తున్నారు. మా పొలాలకు అదే చెప్పాము, మీరు నేరుగా వచ్చి అంతా రాలిపోతున్నాయండి, మీరు నేరుగా వచ్చి తీసుకెళ్ళండి అని అంటే, మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళ యొక్క మామిడి పండ్లే ఊహకు వస్తోంది, ఊహించుకుంటున్నారు. అంటే అన్ని రకాల మందులు కొట్టి సంవత్సరాల తరబడి మందులు వేసిన తర్వాత మామిడి టేస్టే మారింది. తిన్న తర్వాత కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాల కంటే అనారోగ్యమే ఎక్కువ కలుగుతోంది. ఉచితంగా ఇచ్చినా తినలేని పరిస్థితిలో సమాజం ఉంది. అవేర్నెస్ పెరిగింది, మాకు ఇలాంటి ఆహారం వద్దు, స్వచ్ఛమైనటువంటి ఆహారమే కావాలి అని. మరి వినియోగదారుల్లో స్వచ్ఛమైనటువంటి ఆహారం కావాలని వాళ్ళు కోరుతున్నప్పుడు స్వచ్ఛమైనటువంటి ఆహారం యొక్క ఉత్పత్తిని చేసేటువంటి రైతు కూడా కొంత అవేర్ అయి ఉండాలి. జరిగినటువంటి నష్టం చాలిక, దీంట్లో మన కుటుంబం కూడా నష్టపోయింది ఉంది, మనం రైతుగా ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకున్నది ఉంది. ఇకనైనా సరే విత్తనంతో మీరు మొదలు పెడితే మీ ఆరోగ్యం మీ చేతికి వస్తుంది. విత్తనంతో మొదలు పెడితే జరిగినటువంటి నష్టం మనం పూరించుకోవచ్చు. మన విత్తనంతో కానీ మనం వ్యవసాయం చేయగలిగితే మళ్ళీ మన తాతల కాలం నాటి దిగుబడులు మనం చూడొచ్చు. పాలేకర్ గారు ప్రతి కార్యక్రమంలోనూ గట్టిగా బలంగా చెప్పేటువంటి మాట ఏంటనంటే, దేశీయ విత్తనాలే ఎక్కువ దిగుబడులు వస్తున్నాయి. పాలేకర్ గారి విధానంలో దేశీయ విత్తనాలే దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయి, నేను ప్రూవ్ చేస్తానని చెప్పి అంటాడు ఆయన. మీరు ఒక్క కార్యక్రమానికైనా అటెండ్ అవ్వండి ఆయన కార్యక్రమంలోకి, ఆయన ఇచ్చినటువంటి నాలెడ్జ్ మీరు గమనించవచ్చు. దాన్నే మనం పొలంలోకి అప్లై చేసుకోవచ్చు, ఆ దిగుబడులు మనం చూడొచ్చు గాక. మీకు వరిలో బహురూపి అని ఒక రకం ఉంది, ఎకరంలో చౌడు భూముల్లో కూడా 20 క్వింటాలు పండుతుంది. బాగా సారవంతమైనటువంటి భూములు అయితే 30 క్వింటాలు, 35, 40 క్వింటాలు పోటీ పడి మరీ పండించవచ్చు మనం. నేను 30 క్వింటాలు పండించా అని చెప్పి అంటే ఇంకొక అతను నేను 35 క్వింటాలు ఎందుకు పండించకూడదని చెప్పి పండించవచ్చు. అంత దిగుబడులు వచ్చేటువంటి రకాలు ఉన్నాయి. దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి చెప్పేటువంటి రకాల్లో వాళ్ళు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మనకు భూమికి నష్టం, వాళ్ళు ఇచ్చేటువంటి రసాయనాలు మనకు ఆరోగ్యానికి నష్టం. ఏ ఇన్పుట్స్ వేయకుండా, ఎలాంటి రసాయనాలు వేయకుండానే సహజంగానే భూమిలో ఉన్నటువంటి పోషకాలని తీసుకుంటూ ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి రకాలు, ఆ వంగడాలు ఇంకా కూడా ఉన్నాయి. మీకు చెప్పినటువంటి ఆ బహురూపి రకం శ్రీకృష్ణదేవరాయల కాలంలో మన ప్రాంతంలో పండించినటువంటి వరి వంగడం మన ప్రాంతంలో పండుతుంది. మన ప్రాంతంలోనే పండి తిన్నారు మన వాళ్ళు. అత్యంత రుచికరమైనటువంటి బియ్యం అని పేరు. శ్రీకృష్ణదేవరాయలకి ఇష్టమైనటువంటి వరి రకం. ఆయన ఆ పేరు పెట్టడానికి కూడా కారణం ఏంటంటే బహురూపి అంటే మహావిష్ణువు పేర్లలో ఒకటి. ఆయన మహావిష్ణువు భక్తుడు. తిరుమలలో స్వామివారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆయన చేతులతో నైవేద్యంగా వండి పెట్టినటువంటి రకం బహురూపి. ఆయన రాసినటువంటి ఆముక్త మాల్యదలో రాసినటువంటి విషయం. రాజు తిన్నటువంటి ఆ వరి రకం ఇప్పుడు మనకు సామాన్యులకు అందుబాటులో ఉంది, ఆ విత్తనం అందుబాటులో ఉంది. దాన్ని పండించుకొని మనం తిని ఆరోగ్యంగా ఎందుకు ఉండకూడదు? మోకాళ్ళ నొప్పులు పోతాయి, మంచి కాల్షియం రిచ్ రైస్, అది ఎముకల్లో బలం పెరుగుతుంది.
డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళకైతే చాలా మంచి రకం, దాన్ని ముడి బియ్యంగా కానీ తినగలిగితే డయాబెటిక్ కంట్రోల్లో ఉంటుంది. ఏదైనా ఒక ఆహారాన్ని ఇచ్చేటువంటి ఒక ఉత్పత్తి అంటే అది మన పొలంలో మనం పండించుకోదగింది అయితే ఎందుకు మనం పండించుకోకూడదు? ఎంతసేపు మనం పండించాలి, అమ్మేయాలి, డబ్బు తీసుకోవాలి. నాకు ఆశ్చర్యం కలిగేది, కొంతవరకు వింత అనిపించేది ఏంటంటే, వరి పండించే ప్రతి ఒక్కరూ ఊళ్ళో ఉన్నటువంటి రేషన్ బియ్యంకి క్యూలో నిలబడుకుంటారు. గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫ్రీ బియ్యానికి మనం క్యూలో నిలబడుకోవడం ఏంది? వింత కాదా? మనం పండించుకుంటున్నాం, పంట పొలంలోనే మొత్తం అమ్మేస్తాం, మళ్ళీ సూపర్ మార్కెట్లోనో లేదా మోర్ మార్కెట్లోనో లేకపోతే ఎక్కడికో వెళ్ళి ఒక 1400-1500 రూపాయలు ఇచ్చి రైస్ బ్యాగ్ తెచ్చుకుంటాం. 100 కేజీల వడ్లేమో 1800కి అమ్మేస్తాం, 20 కేజీల బియ్యమేమో 1400 రూపాయలకి ఇచ్చి కొనుక్కుంటూ ఉన్నాం. అసలు ఆ ప్రాసెస్, మనం ఆ మాల్లోకి వచ్చేటువంటి బియ్యము ఆ ప్రాసెస్ చేసేటువంటి విధానం తెలిస్తే అసలు కొను. నేను మీకు తర్వాత విషయం డిస్కస్ చేస్తాను. మనం పండించినటువంటి వరి ధాన్యం ఎలా మార్కెట్కి వెళ్తోంది, తిరిగి మాల్స్లోకి ఎలా వస్తోంది, మనం తిన్న తర్వాత మనకు ఆరోగ్యం ఎలా పాడవుతుంది అనేటువంటి విషయం మీకు చెప్తాను. ఇప్పుడు మన సారు మాట్లాడిన తర్వాత కంటిన్యూ చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.